యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయినా ఇవన్నీ చేస్తూ నువ్వు ఇప్పుడే అలసిపోతే ఎలా రాధికా? ఇష్టంగా చేసే పనుల్లో అలసట ఉండదు. ఇలాంటివే లైఫ్ టైం బ్యూటిఫుల్ మెమరీస్గా మిగిలిపోతాయి. ఈ రాత్రి నిజంగానే నీ లైఫ్లో పెద్ద మెమరీగా మిగిలిపోతుంది రాధికా. కానీ నువ్వు కోరుకునే అందమైన జ్ఞాపకంగా కాదు, నీతో జీవితాంతం కన్నీళ్లు పెట్టించే చేదు అనుభవంలా. ఇన్నాళ్ల మన ఎడబాటు ఈ రోజుతో దూరం కాబోతుందండి. ఇక మన మధ్య ఈ దూరానికి ఎప్పటికీ చోటుండదు. ఎప్పటికీ కలిసి ఉంటాం. మొదటి రాత్రి అని తెగ మురిసిపోతున్నట్టున్నావు. కానీ ఈ మురిపం ఎక్కువసేపు ఉండదులే రాధికా. కైలాష్ నువ్వు ప్రేమగా ఒకటైపోతారని కలలు కంటున్నావేమో. నువ్వు ఊహించేది ఒకటైతే జరగబోయేది ఇంకొకటి. ఈ రాత్రికి నలిగిపోయేవి ఈ పూలు కావు, మీ బ్రతుకులు. తెల్లారేసరికి ఈ పూలు వాడిపోయినట్టే నీ జీవితం మోడులా మారిపోతుంది. ఇక నువ్వు కాపురం చేయబోయేది కైలాష్తో కాదు, కన్నీళ్లతో. నేను పెట్టిన మంట ఇప్పుడు కైలాష్ గుండెల్లో రగులుతూ ఉంటుంది. అతని ఆగ్రహంలో నీ భవిష్యత్తు ఈ అగరత్తుల్లా కాలి బూడిదవడం ఖాయం. రాధికా, రూమ్ డెకరేషన్ అయిపోయింది కదా, ఇక నువ్వే రెడీ అవ్వాలి. టైం లేదు మరి, పద రెడీ అవదు గాని. కైలాష్ ఆల్రెడీ రెడీ అయిపోయాడు, పద పద రా. రిపోర్ట్లో ఏమొస్తుందో ఏంటో. ఖచ్చితంగా నాకు ప్రాబ్లం ఉందనే రావాలి. నా రాధిక ఏ తప్పు చేయలేదని ప్రూవ్ అవ్వాలి. ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలి? ప్రతిసారి నేను అనుమానపడి ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాను. ఇది ఇలా కంటిన్యూ అవడం నాకు ఇష్టం లేదు. ఎలాగోలా దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఎవరు ఫోన్ చేసి భయపెట్టిస్తుంటే నేను మా ఆయనతో అలా బిహేవ్ చేయటం అస్సలు మంచిది కాదు. వీలైనంత త్వరగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి. కానీ ఎలా?
హలో, ఏంటే ఈ టైంలో ఫోన్ చేశావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి బామ్మ. వెంటనే ఇక్కడికి రా. నీ దుంపదగా ఇప్పటికిప్పుడు అక్కడ ప్రత్యక్షం అవడానికి నాకేమన్నా సూపర్ పవర్స్ ఉన్నాయనుకుంటున్నావా? బామ్మ, నువ్వు వస్తావా రావా? నేను అసలు చాలా టెన్షన్లో ఉన్నాను. ఆ? మళ్ళీ ఏమైందే? నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయని నీకు చెప్పాను కదా. వాళ్ళ వల్ల నేను డిస్టర్బ్ అవడమే కాక మా ఆయన్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నాను బామ్మ. వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలి, కానీ ఈ విషయం నేను ఆయనతో డిస్కస్ చేయలేను కదా. అందుకే నాకు నీ హెల్ప్ కావాలి బామ్మ. ఆ, నేనేమి హెల్ప్ చేయగలనే? ప్లీజ్ బామ్మ, అలా అనుకు. ఏదో ఒక సలహా ఇవ్వు. మనిద్దరం కలిసి మాట్లాడుకుంటే ఏదో ఒక ఆలోచన రావచ్చు కదా. ఆయనతో ఈ టాపిక్ మాట్లాడినప్పుడల్లా చాలా హాట్ అవుతున్నారు. ఆయన అలా హాట్ చేయటం నాకు నచ్చట్లేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను బామ్మ. నేను వెంటనే నీ క్యాబ్ బుక్ చేస్తాను కావాలంటే. నువ్వు వచ్చే. ఒసే ప్రియా, మా దగ్గర కూడా ఫోన్లున్నాయే, అందులో యాప్లున్నాయి. క్యాబ్ బుక్ చేసుకోవడం మాకు తెలుసు. నేనేమి అవుట్డేటెడ్ బామ్మని కాదు, అప్డేటెడ్ బామ్మని. నన్నేమి నువ్వు తక్కువ అంచనా వేకు. నువ్వు అప్డేటెడ్ అని నాకు తెలుసు కాబట్టి ఏదైనా ఐడియా ఇస్తావని పిలుస్తున్నాను. నిన్ను పొగిడే ప్రోగ్రాం నేను తీరిక పెట్టుకుంటానులే బామ్మ, కానీ నువ్వు మాత్రం ఎలాగోలా త్వరగా వచ్చి. హా, సరే సరే వస్తానే. ఇదొక్కటి. దీనికి ఏదైనా డౌట్ వచ్చినా టెన్షన్ వచ్చినా అవతల వాళ్ళని రాసి రంపాన పెడుతుంది. ఎంతగా అడుగుతుంటే ఏం చేస్తాం? ఎలాగోలా వెళ్ళక తప్పదుగా. హా. ఇప్పుడు ఏం చేద్దాం బామ్మ? మా ఆయన ఫోన్ చెక్ చేస్తే? వద్దులే, తప్పు. అలా చేయటం కరెక్ట్ కాదు. ఏం చేద్దాం బామ్మ? పోనీ పోలీసులకి ఫోన్ చేసి ఈ అన్నోన్ నెంబర్ ఎవరితో తెలుసుకోవడానికి ట్రై చేస్తే? ఒసే పిచ్చిదానా, పోలీసుల దాకా వెళితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇది నీ కాపురానికి సంబంధించిన విషయమే. దీన్ని గుట్టుగా పరిష్కరించుకోవాలి గాని ఆ గుట్టుని రచ్చ చేసుకుంటారా ఎవరైనా? నువ్వు నీ తెలివి. అదే కరెక్టే బామ్మ. పోనీ డబ్బులిచ్చి ఎవరైనా డిటెక్టివ్ని పెట్టుకుంటే ఎలా ఉంటుంది? నీ మొహల్లా ఉంటుందే. అమరగాని కనిపించాడంటే విడాకుల కోసం వాడు లాయర్ని పెట్టుకుంటాడు. బామ్మ, ఓసే, అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఇంతకీ అసలు నువ్వే ఏదో ఒక ఆలోచన చెప్పి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. కాసేపు ఆగచ్చు కదా. నువ్వు నన్ను పిలిచిందే సలహా ఇవ్వడానికే కదా. మరి నన్ను ఆలోచించుకొనివ్వకుండా నువ్వే ఏదో ఒకటి వాగుతూ ఉంటే అసలు నా బుర్ర ఏం పనిచేస్తదే? నువ్వు కాస్త మౌనంగా ఉంటే నేను ఏదో ఒక ఐడియా ఇస్తాను. నువ్వు కంగారు పడిపోయి నన్ను కంగారు పెట్టకు, సరేనా? అవునే, ఒక పని చేస్తే? బామ్మ, పని చేయడం పక్కన పెట్టు. ముందు నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్తాను విను. నీకు నువ్వే ఆలోచించుకోవడానికి నన్నెందుకు పిలిచినట్టే? చాలే, వెనక చేస్తానా? చెప్పు. నేను ఫస్ట్ టైం మా ఆయన్ని మా మేనమావ కూతురు పెళ్లిలో చూశాను.
అయితే నాకు డౌట్ వచ్చి నేను ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎవరి తరపున వచ్చారని అడిగితే ఆయన ఆ అమ్మాయి తరపున అని చెప్పారు. అదేంటి మేం అమ్మాయి తరపు వాళ్ళమే, మీరెవరో మాకు తెలియదు అని చెప్పాను. మీరు మా బంధువులు కాదే అనగానే అప్పుడు అబ్బాయి తరపున వచ్చానని చెప్పారు. ఆ ఆయన మాటల్లో తడబాటు గమనించి అక్కడికాయన ఇంకేదో పని మీద వచ్చారని అప్పుడు అర్థమయ్యి గట్టిగా నిలదీశాను. అప్పుడు ఆయన నాకు నిజం చెప్పారు బామ్మా. నిజమా? ఏమిటి అది? ఏంటంటే మా ఆయన ప్రేమించిన అమ్మాయి పెళ్లికొచ్చిన 10 మందిలోనే ఉంది అని. ఇంతకే అమ్మాయి ఎవరు? ఆ ఎల్లో డ్రెస్సా? కాదు కాదు, మీరు పెద్ద ఇంటెలిజెంట్ కదా, మీరే తెలుసుకొని నాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టండి. తన కోసమే వచ్చానని కూడా చెప్పారు. వాడప్పుడెప్పుడో చెప్పింది నీకిప్పుడెందుకు గుర్తొచ్చిందే? అది కాదు బామ్మా, ఆ 10 మందిని కాంటాక్ట్ అయ్యి వాళ్లలో ఆయన లవ్వర్ ఎవరో కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి అసలు తను ఇంకా మా ఆయన లైఫ్లో ఉందా లేదా అని తెలుసుకుంటే నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు చెప్పేది అబద్ధమో నిజమో తెలిపోతుంది. ఆ నా ముందుకు రాని వాళ్ళ మాటలు నమ్మి టెన్షన్ పడే కన్నా ఆ అమ్మాయి ముందుకే వెళ్ళి తేల్చుకుంటే అయిపోతుంది కదా బామ్మా. ఒకవేళ ఆ అమ్మాయి మా ఆయన జోలికి రాకుండా ఉందంటే నేను ఆ బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వచ్చు. లేదు నిజంగానే మా ఆయన లైఫ్లో ఆ అమ్మాయి ఇంకా ఉందంటే దానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి మా ఆయన వైపు మళ్ళీ చూసావంటే కాళ్ళు పెరగొడతాను అని వార్నింగ్ ఇచ్చి రావచ్చు. ఏమంటావు బామ్మా? ఈ ఐడియా బాగుంది కదా? ఐడియా అయితే బానే ఉందే, కానీ ఆ 10 మంది అమ్మాయిల్ని చూసి ఎవరన్నది నువ్వెలా కనుక్కుంటావు? ఆ, అదంతా నాకు వదిలే బామ్మా, అది పెద్ద పనేం కాదులే. ఆ రోజు పెళ్లికొచ్చిన వాళ్ళందరి చదివింపులు కట్నాల లిస్టులు నేనే రాసిపెట్టాను కదా, అది కనుక్కోవడం ఈజీనే. ఇలాంటి విషయాల్లో మాత్రం ముందుంటావే నువ్వు. సరే, ఏదో ఒకటి చెయ్యి, కానీ నీ సమస్యని పరిష్కరించుకోవడానికి నీకున్న దారి ఇదొక్కటేనే, కాబట్టి నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి. ఈ విషయం గనక అమర్కి తెలిస్తే మాత్రం నీకు వాతలు పెడతాడు చూడు. కానీ ఇది నీ కాపురానికి సంబంధించింది కాబట్టి నువ్వు రిస్క్ చేయక తప్పదు. కానీ ఏం చేసినా కాస్త రహస్యంగా చెయ్యి. అలాగే బామ్మా, ఆయనకు అస్సలు తెలియనివ్వను. ఆయనకే డౌట్ రాకుండానే నా ప్రాబ్లంని నేను సాల్వ్ చేసుకుంటాను. ఈ ప్రియ తలుచుకుందంటే ఏదైనా సాధించగలదు. మా ఆయన్ని నన్ను విడదీయాలని చూస్తున్నారు కదా, వాళ్ళకి రివర్స్ లో వెళ్ళి నేనే ఎంక్వైరీ చేసి వాళ్ళకి గుణపాఠం చెప్తాను. చూడు ప్రియా, ఈ విషయాల్లో నీకే సాయం కావాలన్నా నన్నడుగు, నేను చేసి పెడతాను. అవసరం వస్తే తప్పకుండా నీ సాయం తీసుకుంటాను బామ్మా. పెళ్ళైన ఇన్ని రోజులకి ఫస్ట్ నైట్ జరగబోతుంది. చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్టున్నావు. ఓ దర్శని, పోవాల్సింది నేను కాదు, నువ్వు. శోభనం గదిలోకి. ఏమ్మా దర్శని, రాధికను రెడీ చేయడం పూర్తయిందా? ఇదిగో అయిపోయింది. చూడండి ఎలా రెడీ చేశానో. కుందన బొమ్మలా ఉన్నావు. దర్శని, మీ ఆయన కనిపించట్లేదేమిటి? ఆయన బిజినెస్ పని మీద బాంబే వెళ్లారు గ్రాని. అవునా?
పనిలో పని నువ్వు కూడా వెళ్ళలేకపోయావా? హనీమూన్ ట్రిప్ అయిపోయి ఉండేది. అంత లేదులే గ్రాని. మా ఆయన పనిలో పడితే ఆ విషయాలు తప్ప ఇంకేం పట్టించుకోరు. హా, పక్కన ఒక మనిషి ఉందన్న ధ్యాస కూడా ఉండదు ఆయనకి. ఆయనతో వెళ్ళడం కన్నా ఇక్కడుంటే కనీసం రాధికకి పనుల్లో సాయం చేసినట్టు ఉంటుందని ఉండిపోయాను. మంచి పని చేసావమ్మా. అలాగే నాకు సాయం చేసి పెడతావా? ఏంటి గ్రాని? ఇందాక పొయ్యి మీద పాలు పెట్టాను, స్టవ్ ఆఫ్ చేశానో లేదో గుర్తు రావట్లేదు. కాస్త వెళ్ళి చూడవా? సరే గ్రాని. మరి ఆ పాలు కాగేదాకా దగ్గరుండి మళ్ళీ బాగా చల్లార్చి గ్లాసులో పోసి తీసుకురావా? సరే గ్రాని. ఏం లేదమ్మా, నీతో కొంచెం మాట్లాడాలనిపించింది. తనిక్కడే ఉంటే నువ్వెన్ని రోజులు వాణ్ణి దూరం పెట్టావన్న విషయం తనకి తెలిసిపోతుంది. అదంతా ఇప్పుడెందుకులే అని ఏదో పనిసాకు చెప్పి పంపించేశాను. రాధిక, మీ ఇద్దరి మధ్య ప్రేమున్నా నువ్వు నీ భర్తకి దూరంగా ఉండడం చూసి మీ జీవితాలు ఏమైపోతాయోనని చాలా బాధపడ్డానమ్మా. కానీ ఇప్పుడు మీరిద్దరూ పరిపూర్ణమైన భార్యాభర్తలు కాబోతున్నారు. నా మనవడు చాలా సంతోషంగా ఉన్నాడు రాధిక. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ కాపురం నిలబడుతుందని నా మనసుకి తృప్తిగా ఉంది. కైలాష్కి నువ్వంటే ప్రాణం అమ్మా. వాడెప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండేలా నువ్వే చూసుకోవాలి. తప్పకుండా అమ్మమ్మ. మా మధ్య ఎప్పుడూ ఎలాంటి సమస్య లేదు. నేను మనస్ఫూర్తిగా ఆయనతో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన సంతోషం తప్ప ఇకపై నాకింకేది ముఖ్యం కాదు. ఇక మీదట ఆయన ఏ విషయంలోనూ కష్టపడేలా చేయను. ఆయన బాధపడే పరిస్థితి రానివ్వను. చాలమ్మా రాధిక, చాలు. మీరిద్దరూ చిలక గోరింకల్లా కలిసుంటే ఈ ఇంటికో వంశాంకురాన్ని అందిస్తే వాడితో ఆడుకుంటూ నేను కాలక్షేపం చేస్తాను. అది చాలు ఈ ప్రాణానికి. అవునా? నన్ను ఆశీర్వదించమ్మా. దీర్ఘసుమంగళి భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. లేమ్మా. రాధిక, నిన్నిలా ఎప్పుడు హత్తుకుంటానా అని అక్కడ నా మనవడు ఎదురు చూస్తూ ఉంటాడు. హలో రే, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయిరా. రే, నాకు ప్రాబ్లం ఉంది కదా. రాధిక ఏం తప్పు చేయలేదు కదా? హలో రే, మౌనంగా ఉన్నావేంట్రా? నువ్వు చెప్పే మాట కోసం నేను ఎంత ఎదురు చూస్తున్నానో తెలుసా? రే, దయచేసి నాకు ప్రాబ్లం ఉందని చెప్పరా. రే, దయచేసి నాకు ప్రాబ్లం ఉందని చెప్పరా. నువ్వు లేదని చెప్తే నేను తట్టుకోలేనురా.
ప్లీజ్ రా, త్వరగా చెప్పు. టెన్షన్తో నా నరాలు తెగిపోయేలా ఉన్నాయి, చెప్పు. సారీరా కైలాష్,